వెల్కమ్ టు సూపర్ ఎక్స్క్లూజివ్. మనం చూస్తున్నాము హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఓవైపు కుప్పకూలుతోంది అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అదే విషయాన్ని ఆసరాగా చేసుకొని చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ ఎవరైతే అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళను మోసం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇవాళ మాదాపూర్ త్రిపుర కన్స్ట్రక్షన్స్ కూడా ఇదే తరహా ఆలోచన విధానంలోకి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాము, ఏదైతే మీరు చూస్తున్న వీడియో త్రిపుర కన్స్ట్రక్షన్స్, మాదాపూర్ త్రిపుర కన్స్ట్రక్షన్స్ ముందు జరుగుతున్న ఒక హెజిటేషన్ మీరు చూడవచ్చు. అందులో చాలా క్లియర్గా దాదాపుగా 350 మంది ఆ కంపెనీ మాటలు నమ్మి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత ఇప్పుడు గత 3.5 సంవత్సరాలుగా ఆ కంపెనీ ముందు తిరుగుతున్నా సరే, ఆ కంపెనీ చుట్టూ తిరుగుతున్నా సరే ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇక చేసేదేమీ లేక మాకు న్యాయం కావాలంటూ ప్లకార్డులు పట్టుకొని ఆ కంపెనీ ముందు ధర్నా చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారము అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఆ కంపెనీలు ఏదైతే స్టార్ట్ చేస్తున్నామన్న ఒక వెంచర్లో తమకు ఇల్లు దక్కుతాయనే ఉద్దేశంతో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడం, ఎప్పుడు మాట్లాడినా మరి కొద్ది రోజుల్లో మీకు న్యాయం చేస్తామంటూ బుకాయించడం అన్నది సర్వసాధారణంగా మారిపోయింది అన్నది వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగానే మనం ఇవాళ ఈ స్పెషల్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ని మనం ఇప్పుడు చూపిస్తున్నాము. స్పెషల్ ఎక్స్క్లూజివ్ మనం చేపట్టబోతున్నాము. ఓవరాల్గా చూస్తే మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీ తమ నిర్వాహకులు ఎవరైతే తమ దగ్గర ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు మాటలు చెబుతున్నారు, చుక్కలు చూపిస్తున్నారు, కానీ ఎవరే కానీ చెప్పిన మాట మీద నిలబడడం లేదు అన్నది మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు మీరు చూస్తున్న న్యూస్ ఏదైతే ఉందో, త్రిపుర కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ వాళ్ళను నమ్మి పెట్టుబడి పెట్టిన దాదాపు 300 మంది బాధితులను మోసం చేసిన ఉదంతాన్ని ఇప్పుడు మనం తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే మరి కాసేపట్లోనే ఆ బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఓవరాల్గా ఇప్పటికే 350కి పైగా బాధితులు అందులో ఇన్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్ చేశారో దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా ఇవ్వాల్సిన ఆస్తిని ఇవ్వకపోగా ఈరోజు రేపు అంటూ చెబుతూ ఉన్నారు. మొదటగా వాళ్ళు చెప్పిన కారణము ప్రస్తుతం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి కొద్ది రోజులు ఆగాలని చెప్పారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం మారింది, ప్రస్తుతం పరిస్థితి బాలేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 14 నెలలు టైం దాటిపోయిన తర్వాత కూడా ఇంకా స్టిల్ అదే స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి బాలేదు, ప్రస్తుతం మేమేం చేయలేము అనే విధంగా మాట్లాడడంతో పాటు అవసరమైతే మీకు వేరే ప్లేస్లో మీకు అదే వర్త్ ప్రాపర్టీ ఇస్తామని చెప్తున్నారు. కానీ బట్ అక్కడ కూడా పెద్దగా పురోగతి లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది అన్నది బాధితులు ఆపోతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇది కేవలం మోసం మాత్రమే, మమ్మల్ని ఏమార్చేందుకు చేస్తున్న ఒక ప్రయత్నం మాత్రమే. అడిగితే బుకాయిస్తున్నారు, లేదు అంటే ఆశ చూపిస్తున్నారు. అవసరమైతే 1% ఇంట్రెస్ట్తో అయినా సరే మేము ఇస్తామంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆ వార్తని ఇవాళ మనము ఎక్స్క్లూజివ్గా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.
ఎస్ మీకు వాళ్ళు ఎస్ మీరు మీరు చెప్పినట్టుగా 350 మందికి పైగా బాధితులు ఉన్నారని చెప్తున్నారు మీరు. మీకు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి? మీరు ఏం నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేశారు? ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇస్తున్న రెస్పాన్స్ ఏంటి? సార్ వాళ్ళు మాకేం చెప్పారంటే 1 month లో మీకు అప్రూవల్స్ వస్తాయని చెప్పేసి మా దగ్గర నుంచి ఫుల్ పేమెంట్ తీసుకున్నారు. ఓటీపీ లాగా 1 time పేమెంట్ లాగా బేస్డ్ ఆన్ ద ఫ్లాట్ సైజ్ ఒక్కొక్కరి దగ్గర 50 లక్షల నుంచి 90 లక్షల వరకు తీసుకున్నారు సార్. ఇది ఎప్పుడు 2023 స్టార్టింగ్ లో సార్, జనవరి టైంలో 2022 1 month లో హెచ్ఎండి అప్రూవల్స్ వస్తున్నాయని చెప్పేసి అందరి దగ్గర పేమెంట్ తీసుకొని రేపు వస్తున్నాయి ఎల్లుండి వస్తున్నాయి అని చెప్పేసి లాస్ట్ 3 years నుంచి ఎక్స్టెండ్ చేసేసి ఇప్పుడు కూడా మా సీఈఓ ఇక్కడ హైదరాబాద్ లో లేడు, దుబాయ్ లో ఉన్నాడని చెప్పి 2 months నుంచి అసలు సీఈఓ తో కూడా మాట్లాడనియట్లేదండి. సో ఆల్రెడీ మేము అందరం పర్సనల్ లోన్స్ ఇవన్నీ తీసుకొని ఇంట్రెస్ట్ కట్టలేక ఇతని దగ్గరికి వచ్చి అడిగితే వీళ్ళు మాకేం రెస్పాన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి రోడ్డు మీద జస్ట్ సైలెంట్ గా ఏమి లేదు ఫుట్పాత్ మీద ఇట్లా ప్లకార్డ్ పట్టుకొని నిలబడితే పోలీసులను పిలిపించారండి. పోలీసులను పిలిపించి మీకు ఇక్కడ రైట్స్ లేవు, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. సరే మేము మళ్ళీ ఆఫీస్ లోకి వస్తే ఆఫీస్ లాక్ చేశారండి, మాకు లోపలికి రాకుండా. మళ్ళీ పోలీసులు వచ్చారని చెప్పేసి పోలీసుల కోసం లాక్ చేస్తే మేము లోపలికి వస్తే మళ్ళీ పోలీసు వాళ్ళతో ఏం చెప్పిస్తున్నారంటే మీరు లోపల కూడా ఉండొద్దు, యూ డోంట్ హ్యావ్ రైట్స్, మీరు డబ్బులు ఇచ్చిరు అంతే, ఇంకా మీ పని, మీరు లోపలికి వచ్చేది లేరు, మీరు ఇక్కడ ఉంటే మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తామని పోలీసులతో చెప్పిస్తున్నారు. ఓకే, సో మొత్తం మీద మీరు ఎంతమంది ఇలా నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు? మొదటగా ప్రాజెక్ట్ ఎక్కడండి? అసలు ప్రాజెక్ట్ ఎక్కడ మీకు ప్రామిస్ చేసిన ప్రాజెక్ట్? మీకు మై హోమ్ సైయుకు ఐడియా ఉన్నదండి? అవునండి, ఆ సైయుకు పక్కనే అండి ల్యాండ్. ఓకే, సో మొత్తం ఎంత 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 ఎక్స్టెండ్ అది? ఎంత ఎక్స్టెండ్ లో ఎన్ని ఫ్లాట్స్? అందులో మీరు ఎంతమంది? 12 acres ల్యాండ్ అండి, 12 acres ల్యాండ్. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ కమ్మారండి. ఒక్కొక్కరికి స్క్వేర్ ఫీట్ 3000 కమ్మినాయి ఉన్నాయి, 35 ఉన్నాయి, 4 ఉన్నాయి, అలా అప్ టు 400 crores వరకు వసూలు చేశారండి. ఓకే, ఒక్క ప్రాజెక్ట్ మీద దాదాపుగా 400 కోట్లకు పైగా వసూలు చేశారు సార్. ఓకే, సో గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు మీకు రెగ్యులర్ గా ఏం చెప్తున్నారు? మీరు రెగ్యులర్ గా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా, అడుగుతున్నారా? ఎవ్రీ వీక్ వస్తున్నాం సార్. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము హెచ్ఎండి అప్రూవల్ అప్లై చేస్తున్నాము, సో విల్ గెట్ ద 1 week అప్రూవల్ అని చెప్పేసి లాస్ట్ 3 years నుంచి సేమ్ స్టోరీ చెప్పుకుంటూ వస్తున్నారండి. ఓకే, సో మేము అందరం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు లైఫ్ టైం సేవింగ్స్ అందులో పెట్టేసి ఇప్పుడు ఈఎంఐలు కట్టుకోలేక మాకు ఏదో ఒకటి మాకు ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వండి, మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అంటే అది కూడా ఇవ్వకుండా పోలీసులతో పిలిపిస్తున్నారండి మాకు. ఓకే, సో మీరు ఇప్పుడు అక్కడికి ఎంతమంది వెళ్ళారు? ఇప్పుడు వెళ్ళినప్పుడు మేము 35 members వరకు ఉన్నాం సార్. ఓకే, 35 members దాకా మీరు అక్కడికి వెళ్ళారు. సో అక్కడ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మేనేజర్తో మాట్లాడుతున్నారా, జనరల్ మేనేజర్తోనా, ఎవరితో అక్కడ మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎండి లేడండి, ఎండి 2 months నుంచి దుబాయ్ లో ఉన్నా అని చెప్పిస్తున్నారు వీళ్ళతోటి. మాకు తెలియదు అసలు అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఈవెన్ దుబాయ్ నుంచి ఆయన వీడియో కాల్ కూడా చేయలేకపోతున్నాడు, మాకు అంత బిజీగా ఉన్నారు అతను. ఇక్కడ సీఈఓ ఉన్నారు, ఏం మాట్లాడినా సరే. సార్ ఒకసారి ఎండి పేరేంటండి? ఎండి పేరేంటి? శ్రీధర్ అండి. ఎండి పేరు శ్రీధర్. ఎండి పేరు పసుపులేటి సుధాకర్ అండి. పసుపులేటి సుధాకర్. యా. ఓకే, సిఇఓ పేరండి? సిఇఓ పేరు వేణు శర్మ అండి. వేణు శర్మ. యా. ఇంకో రిప్రజెంటేటివ్ అరుణ్ కుమార్ అండి. రిప్రజెంటేటివ్ అరుణ్ కుమార్. యా. సో మీరు అంటే మీరు ఎలా కట్టారు అక్కడ డబ్బులు? డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ చూసారా, లేకపోతే ఎవరైనా మీకు వచ్చి అప్రోచ్ అయ్యారా? వీళ్ళు ఒక కన్సల్టెన్సీని రిక్రూట్ చేసుకున్నారండి. కొద్దిమంది డైరెక్ట్ గా వచ్చి కట్టారు, కొద్దిమంది కన్సల్టెన్సీ బ్రోకరేజ్ ద్వారా కట్టామండి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వైట్ అండి, నో బ్లాక్ మనీ హియర్. ఓకే, కట్టిన అన్ని వైట్ మనీ అండి. సో కన్సల్టెన్సీ నేమ్ ఏంటండి? ఒకటి ఏజిఎస్ కన్సల్టెన్సీ అండి. ఓకే, మీరు కట్టింది ఏజిఎస్ కన్సల్టెన్సీ ద్వారా కట్టారు. ఎస్. వాళ్ళు ఏమంటున్నారు? ఏజెన్సీ కన్సల్టెన్సీ అడిగారు? ఏం లేదండి, వాళ్ళు మా మేనేజర్ మా ఎండి ఏం చెప్పాడు మేము అది మీకు అదే చెప్పాము, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, అసలు మాకు సంబంధం లేదని అంటున్నారు. ఓకే, మీ దగ్గర అందరి దగ్గర ప్రాపర్ రెసిట్స్ అవన్నీ ఉన్నాయి? ఎంఓయూస్ ఉన్నాయండి అందరి దగ్గర. ఎండి సుధాకర్ గారు సైన్ చేసి త్రిపుర కన్స్ట్రక్షన్ స్టాంప్ వేసిన ఎంఓయూస్ మా దగ్గర ఉన్నాయండి. ఓకే, అంటే అసలు పర్మిషనే రాకుండా ఇలా కలెక్ట్ చేయడం అనేది ఇల్లీగల్ యాక్టివిటీ. అలాంటిది అంతా గట్టిగా చేసి దాదాపుగా 400 కోట్లు కలెక్ట్ చేయడం అన్నది ఏంటి? మీరు ఎప్పుడు అనుమానం పడలేదా? మీరు ఇంత పెద్ద స్థాయిలో కలెక్షన్స్ అవుతున్నాయి, మీరు చెప్తున్నారు 2022 అంటే అప్పటికి ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది, ఆ టైంలో పర్మిషన్స్ కానివ్వండి అలాంటి దానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది అన్నది చాలా మంది భావిస్తుంటారు. సో అలాంటప్పుడు ఎందుకు? కొన్ని హైదరాబాద్ లో ఉన్నాయండి, వాళ్ళని చూసి నమ్మి ఎవరికైనా రూపాయి అంటే ఇన్వెస్ట్ చేసి మేమే మోసాలు చేయట్లేదు సార్. రియల్ ఎస్టేట్ నమ్మి అంటే భూమి హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి మాకున్న డబ్బులన్నీ సరిపోక కొన్ని పర్సనల్ లోన్ తీసుకొని వీళ్ళకి కట్టామండి. ఓకే, సో మీరేంటండి, మీరు బై ప్రొఫెషన్ ఏంటండి? అంటే ఇక్కడ అందరము ఉన్నామండి, అంటే 60 మంది అందరూ ఎంప్లాయీస్ ఉన్నాము. రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళ పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు అక్కడ మీకు ఎవరైనా సమాధానం చెప్తున్నారా? ఎవరు లేరండి అసలు? చెప్పట్లేరండి, జస్ట్ పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని ఎలగొడుతున్నారు అంతే. ఓకే, అక్కడ ఉన్న పోలీసులు ఉంటే ఒకసారి వాళ్ళతో ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? చూడండి ఇక్కడ ఉన్నాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు చిదంబరం అండి, నేను బీఆర్కే న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను.
చెప్పండి. సార్ మీకు వచ్చిన కంప్లైంట్ ఏంటి సార్ వాళ్ళ మీద? మీరు అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారంట కదా? అవును, ప్లాకార్డులు పెట్టుకొని న్యూసెన్స్ చేస్తున్నారు ఇక్కడ. దాని గురించి అన్ని డైలు వచ్చింది, వచ్చినాం. ఓకే, మీ పేరు సార్? రాజు నా పేరు. రాజు సార్, మీరు అంటే కానిస్టేబుల్ సార్ మీరు? అవునండి. ఓకే, సో అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బాధను తెలుపుకోవడానికి వచ్చారు సార్ అక్కడికి. మీరు అన్నట్టుగా న్యూసెన్స్ అంటే వాళ్ళు వేరే వాళ్ళ ప్రాపర్టీకి వెళ్ళి న్యూసెన్స్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఎవరినైతే మోసగింపబడ్డామని భావిస్తున్నారో వాళ్ళ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారా? రోడ్డు మీద చేస్తున్నారు. రోడ్డు మీద నుంచి మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళమని చెప్పారంట కదా? రోడ్డు మీద చేస్తుంటే ఓకే, రోడ్డు మీదకి వెళ్ళి పంపిస్తే ఇప్పుడు ఆఫీస్ లోకి వచ్చారు. ఓకే, ఈ ఆఫీస్ లో కూడా మెయిన్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళని పిఎస్కి వెళ్ళి మాట్లాడుకోమని పంపిస్తున్నాం. కాదు సార్, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది వాళ్ళ దాని ప్రకారం సీఈఓ కానీ ఎండీ కానీ ఎవరు లేరని చెప్తున్నారు. అక్కడ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు అంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళ బాధని చెప్పాలంటే వీళ్ళకున్న ఆప్షన్ ఏంటి? మళ్ళీ కాల్ చేయమని చెప్తా వీళ్ళని. మీరు లైవ్లో ఉన్నారు సార్ రాజు గారు? నేను ఇక్కడ ఆఫీస్ లోనే ఉన్నా. ఓకే, కంపెనీలో సిఇఓ కూడా ఆయన కూడా వచ్చిండు. వీళ్ళని పిఎస్కి పంపిస్తున్నా. ఓకే, ఆడ వెళ్ళి మాట్లాడుకుంటారు. ఒక్కసారి అతనికి ఇవ్వరా ఫోను? మీతో మాట్లాడుతున్నా. నేను మీతో మాట్లాడుతున్నా. న్యూస్ ఛానల్ సిఇఓ మాట్లాడండి సార్, ప్రాబ్లం లేదు. మీరు మోసం చేయలేదా, మోసం చేశారా? మీరు మోసం చేయకపోతే మీరు సమాధానం చెప్పడానికి భయపడకూడదు కదా? నేను వాళ్ళకి ఆల్రెడీ సమాధానం చెప్పాను. ఆ వీడియో కూడా వాళ్ళు పెట్టారండి, మీరు చూడొచ్చు. ఏం వీడియో, ఏం మాట్లాడారండి? మీరు ఏం సమాధానం చెప్పారు నాకు ఒకసారి చెప్పండి. మీ డబ్బులు మీకు వస్తాయి, మీరు ఎవరు గాబరా పడవలసిన పని లేదు. లేదంటే మీకు ఆల్టర్నేటివ్ ప్రాపర్టీ కూడా మేము ఇస్తున్నాము, తీసుకోవచ్చు అని చెప్పి. ఎంతకన్నా ఇంకేం చెప్తామండి? ఏం సార్ ఆల్టర్నేటివ్ ప్రాపర్టీ ఎక్కడ సార్? ఇక్కడ తెల్లాపూర్లోనేనండి. ఓకే, ఆ ప్రాపర్టీ కూడా కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు, అది కూడా ఆగిపోయింది అంటున్నారు. నన్ను మాట్లాడిస్తాను. నాది అయిపోయిన తర్వాత మీరు పూర్తిగా చెప్పండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన ఆల్టర్నేటివ్ ప్రాపర్టీ కూడా కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అని చెప్పి అంటున్నారు. లేదండి, మీరు ఎవరైనా పంపించి చూసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 150 మెంబర్స్ వరకు చేస్తున్నారు పని. సో అది ఎప్పుడు మీరు చెప్పే ప్రకారం ఎప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది? అది ఈ డిసెంబర్ కల్లా ఇచ్చేయాలండి యాజ్ పర్ ద రెరా మేము. ఓకే, సో మీరు ఇంతకుముందు ఏదైతే కలెక్ట్ చేశారో అంటే హెచ్ఎండిఏ అప్రూవల్ లేకుండానే దాదాపుగా 400 కోట్లు కలెక్ట్ చేశారని మీ మీద ఉన్న ఆరోపణ. పర్మిషన్స్ లేకుండా ప్రీ లాంచ్ ఆఫర్లు పెట్టడం కానివ్వండి, డబ్బులు కలెక్ట్ చేయడం అన్నది అది ఇల్లీగల్ యాక్టివిటీ కదా? మరి అలాంటి దానికి ఎందుకు మీ కంపెనీ ముందుకెళ్ళింది? 400 కోట్లు ఎవరు కలెక్ట్ చేయలేదండి, ఆరోపణ మాత్రమే. ఓకే, సో 350 మంది ఇంటూ ఆన్ యావరేజ్ 50 నుంచి 70 లక్షల రూపాయలు అంటే ఇందులో ఎంతమంది రియల్ గా మా దగ్గర ఇన్వెస్ట్ చేశారో, ఎంతమంది వాళ్ళకి తోడుగా వచ్చారో మాకు తెలియదండి. ఓకే, వాళ్ళు చెప్పిన ప్రకారం 35 మంది వచ్చామన్నారు. ఆ మొత్తం మీరు చెప్పిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయి కూడా. ఇప్పుడు అందులో ఒక 30 మంది అంతమంది ఉన్నారంతే. ఓకే, మీరు చెప్తున్నట్టుగా మీరు ఏదైతే తెల్లాపూర్లో స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్ అవి ఎన్ని సార్ మొత్తం యూనిట్స్? మొత్తం 12 టవర్స్ అండి. అది 12 టవర్స్. ఎన్ని యూనిట్స్ మొత్తం అంటే అవి? ఒక యూనిట్, ఒక్కో టవర్లో ఎన్ని యూనిట్స్, ఎన్ని ఫ్లాట్స్? గ్రీన్ ఆల్ఫా కాదు, తెల్లాపూర్ 12 యూనిట్స్ వస్తాయండి. అక్కడ 12 బ్లాక్స్ వస్తాయి. 12 బ్లాక్స్ ఇంటూ 12 యూనిట్స్. 1200 యూనిట్లు వస్తాయి. 1200 మంది మిమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసినట్టేగా అందులో? లేదండి, ఓకే, ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మీరు పెట్టిన దాన్ని నమ్మి? ఇవి ఎందుకంటే డైరెక్ట్ గా మాట్లాడదాం ఫోన్లో. కాదండి, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ లైవ్లో ఉన్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు ప్రజలందరూ చూస్తున్నారు. మీరు ఎలా మాట్లాడుతున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకనే జస్ట్ అడుగుతున్నాం మిమ్మల్ని. ఇందులోని భయపడవలసింది లేదు, మేము ఎవరిని మోసం చేసింది లేదండి. మీకు త్రిపుర కన్స్ట్రక్షన్స్ అంటే ఎవరినైనా కనుకోవచ్చు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ కస్టమర్ చీటెడ్ త్రిపుర కన్స్ట్రక్షన్. మీ ఆఫీస్ దగ్గరకు వచ్చిన 35 మంది కేవలము భయంతో వచ్చారా, లేకపోతే మీ మీద అసూయతో వచ్చారా, మీ మీద కోపంతో వచ్చారా? లేదండి, వాళ్ళ తాలూకా డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి మా దగ్గరికి వచ్చారు. 3.5 సంవత్సరాల నుంచి క్లారిఫై అవ్వని డౌట్స్ ఇప్పుడు క్లారిఫై అయిపోతాయంటారా? అన్ని క్లారిఫై చేశాను. వాళ్ళకి టైం అడిగాను, తప్పు కాదు కదా. నా దగ్గర డబ్బులు లేనప్పుడు 2022 నుంచి సార్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 2022లో దాన్ని ప్రీ లాంచ్ ఆఫర్ పెట్టారు. పర్మిషన్స్ వచ్చి 3 నెలలు అయిందండి. డీసీ లెటర్ వచ్చి 3 నెలలు అయిందండి ఆ ప్రాజెక్ట్ కి. మరి 3 సంవత్సరాల క్రితం డబ్బులు ఎలా కలెక్ట్ చేశారు? మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? అది అభియోగం మాత్రమే. మీరు డబ్బులు కట్టించుకున్నారా లేదా? ఇప్పుడు అక్కడ ఉన్న కస్టమర్లు 50 లక్షలు కట్టారని ఒక వ్యక్తి చెప్పారు. కనీసం ఆ 50 లక్షలైనా మీకు వచ్చిందా? 30 మంది లేదనుకుందాము. అవన్నీ చెక్ చేయాలి సార్. ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు అంటే చెప్పలేను. కాదు, ఆ 50 లక్షలు అయినా కట్టుంటారా కట్టుకుండకుండానే మాట్లాడతారా వచ్చి? అది వాళ్ళే చెప్తారు కదా సార్ మీకు. ఇప్పుడు ఆయన చెప్పారండి 350 మంది మేము దాదాపుగా 50 లక్షలు దగ్గర కట్టాము అన్నారు. నేను మీతో మాట్లాడుతాను, లైవ్ కాల్ అన్నారు కదా. మరి లైవ్ కాల్ అన్నప్పుడు నేను యథార్థాలే మాట్లాడండి, తప్పని చెప్పట్లేదు. అందుకే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అక్కడికి వచ్చిన 35 మంది యావరేజ్ ఒకవేళ 50 లక్షల చొప్పున ప్రకారం కట్టినా 17.5 కోట్లు మీ అకౌంట్లోకి వచ్చి ఉండాలి.
ఆ ప్రాజెక్ట్ ఒకవేళ రెడీ కాకపోతే ఆ 17.5 కోట్ల రూపాయలు మీ దగ్గరే ఉండాలి కదా. మరి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడతానండి. కాదు సార్, నేను నా ప్రశ్న చాలా సింపుల్గా ఉంది సార్. మీరు ఏమన్నారు, 3.5 సంవత్సరాల క్రితము ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో నాకు ఇప్పటికిప్పుడు కాదు అంటే నేను చెప్పలేను, ఎందుకంటే పోనీ 1200 ఎన్ని అమ్మారండి మీరు ప్రీ లాంచ్ ఆఫర్లో? మహా అయితే ఒక 60-70 అమ్ముంటాం, ఒక 60 to 70 అమ్ముంటారు. ఓకే, 60 to 70 ఓటీపీ ఆఫర్లో, 60 to 70 ఓటీపీ ఆఫర్లో 50 నుంచి 80 లక్షల రూపాయల మధ్యలో మీరు కలెక్ట్ చేశారు. గ్రీన్ ఆల్ఫాలో ఏమండి అవన్నీ మా అకౌంటెంట్ వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను. కాదు సార్, జస్ట్ జనరల్గా చెప్పండి సార్. మీరు అకౌంటెంట్, నేను నెంబర్స్ అడగట్లేదు. నెంబర్స్ నాకు ఒక ఎగ్జాక్ట్ ఫిగర్స్ వద్దులేండి, యావరేజ్గా చెప్పండి. నెంబర్స్ నేను ఐ కెనాట్ కుక్ అప్ అండ్ గివ్ యూ. యావరేజ్ ఒక 50 లక్షలు కూడా కలెక్ట్ చేయలేదా ఓటీపీ ఆఫర్లో? అసలు ఓటీపీ ఆఫర్ ఏంటంటే అప్పుడు అది కనుక్కున్నా చెప్పండి. వద్దులేండి. ఆ ఓటీపీ ఆఫర్ ఏంటంటే అప్పుడు ఇచ్చింది మీరు 2022లో కదండి. ఫోన్ లో మీరు ఎవరైనా తెలియదు కదా. ఐ కెనాట్ డిస్క్లోజ్ ది సీక్రెట్స్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. కాదు సార్, ఓటీపీ ఆఫర్ అన్నది మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరీ చేస్తుంటారు సార్. అంటే ఇలా అందరూ క్వశ్చన్ చేశారు ఉదయం నుంచి, నేను చెప్తూనే ఉన్నాను. ఇంకొకసారి లాస్ట్ ఫైనల్ గా చెప్పండి. నాతో పాటు కొన్ని లక్షల మంది దీన్ని చూస్తున్నారు కాబట్టి అందరికీ ఒకేసారి ఆన్సర్ చెప్పినట్టు అవుతుంది. చెప్పాను, ఇందులో మేము ఎవరిని మోసం చేయలేదు. అదే సార్, అప్పుడు 2022లో మీరు పెట్టిన ఓటీపీ ఆఫర్ ఏంటి సార్? ఓటీపీ ఆఫర్ మేమేం పెట్టలేదండి. ఓకే, సో అప్పుడు ఏంటి, ఎవరైనా దాన్ని బుక్ చేసుకోవాలనుకుంటే మా దగ్గర ప్రాపర్టీస్ అంతవరకు కానీ త్రిపుర కన్స్ట్రక్షన్స్ ఎక్కడ అడ్వర్టైజ్ కూడా చేయలేదు. ఓకే, అడ్వర్టైజ్మెంట్ చేయకుండా మీరు కస్టమర్స్ ఉన్నారండి. ఎంతమంది సార్? థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హ్యాపీ కస్టమర్స్ త్రిపుర కన్స్ట్రక్షన్. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఈ 35 మంది మీ ఆఫీస్ దగ్గరకు వచ్చిన వాళ్ళు అన్హ్యాపీ ఉన్నారు అంటే వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత మీకు లేదంటారా? 1000 మంది బాగున్నారు కాబట్టి 35 మంది మేము మోసం చేసినా పర్లేదు అనుకుంటారా? సార్ మోసం ఎవరితో చేయలేదు, మోసం అనే వాడే ఇక్కడ రాకూడదు. ఎందుకంటే వాళ్ళతోటి 4.5 గంటల సేపు మాట్లాడి వాళ్ళే వీడియో తీసుకుని వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళే పెట్టుకున్నారు, మీరు చూడొచ్చు కావలిస్తే. వెరీ గుడ్ సార్, మీరు చాలా ఓపికగా సమాధానం చెప్పారు. కానీ ఒక విషయం మర్చిపోతున్నది ఏంటంటే వాళ్ళు 3.5 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామంటున్నారు. నిజంగా మీరు సాటిస్ఫైడ్ కస్టమర్స్గా వాళ్ళని మార్చాలి అంటే ఈ 4.5 సంవత్సరాలు మీకు సరిపోయేది కదా? సరిపోయేది సార్, పర్మిషన్స్ రావడానికి టైం పట్టింది. తర్వాత 1 year బట్టి నేనే కాదు ఏ రియల్టర్కి సేల్ లేదండి. సేల్ గురించి ఓకే సార్, మీరు వాళ్ళ దగ్గర నాకు ప్రశ్న సార్, నాదో డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు కాబట్టి ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్ సపరేట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారా, లేకపోతే అన్ని కలిపి ఒకటే మెయింటైన్ చేస్తారా? అవన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పలేను, ఎందుకంటే లైవ్ లో ఉన్నాను. అవన్నీ అకౌంట్స్ వాళ్ళు డీల్ చేస్తారు, నేను చేయను అవి. కాదు సార్, నేను జనరల్గా అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఒక కస్టమర్ మీ దగ్గర ₹1 కట్టాడు సార్. ఇప్పుడు ఆ రూపాయి కట్టినప్పుడు రిలేటెడ్ టు ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్, procurement, maintenance, integration and compensation. These are my responsibilities. So compensation is also your responsibility కదా సార్? ఏదండి, కంపన్సేషన్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ఎవరైనా కస్టమరు మీ ప్రాజెక్ట్ మీద నమ్మకం లేకపోయినా I'm leading an organization, I'm not a salesman. You are leading an organization, so that is why I'm asking you, when you have the responsibility of giving compensation if a customer is not interested or he is not satisfied with your project అనుకున్నప్పుడు customer whoever has been raising the questions and they are satisfied. సార్ ఆన్సర్ డజంట్ సాల్వ్ దేర్ ప్రాబ్లం కదా సార్. ఇప్పుడు మీరు ఓన్లీ ఆన్సర్ చేస్తున్నారు. 3.5 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి యాక్షన్ రావాలంటే ఐ రిక్వెస్టెడ్ సమ్ టైం. 3.5 సంవత్సరాలు సరిపోలేదా సార్? అదేనంట మీరు మీ యాక్షన్కి రియాక్షన్కి. ఇప్పుడు real estate is very very bad shit house. We are living in a shit house, not only Tripura Constructions, every company is in shit house. There is absolutely no sale. Registration process కూడా మన పేపర్ లో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియా లో వచ్చింది, మీరు చదువుకోవచ్చు. నాకు కూడా తెలుసు సార్, నేను కూడా జర్నలిస్ట్నే. 48%. నేను కూడా జర్నలిస్ట్, నాకు కూడా ఐడియా ఉంది. బట్ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఏదైతే ఒక ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేస్తామని ఆ ప్రాజెక్ట్ మీద నమ్మకంతో డబ్బులు కట్టిన ఎవరైతే ఉన్నారో కస్టమర్స్, ఆ డబ్బుల్ని మీరు వేరే దానికి మళ్లించి ఇవాళ వీళ్ళు డబ్బులు అడిగినప్పుడు ఆ డబ్బులు లేవు. సభాముఖంగా ఇప్పుడు మీరు లైవ్ లో చూస్తున్నారు, అందరి ముఖంగా మీకు చెప్తున్నది ఏంటంటే త్రిపుర కన్స్ట్రక్షన్ లో డబ్బులు పెట్టిన వాళ్ళు ఇంతవరకు ఒక్కరు కూడా మోసపోలేదు. ఇప్పుడు ఈ కస్టమర్ కూడా ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం కానీ ఇది కానీ లేదు సార్. మళ్ళీ 3.5 సంవత్సరాల నుంచి ఎందుకు సార్ తిప్పుకుంటున్నారు? వీళ్ళందరూ వచ్చేసి సఫోకేట్ చేస్తున్నారు. ఇప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత కదా సార్. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా వీళ్ళు ధర్నా చేశారా సార్? మీ పేరు నాకు తెలియదు. నా పేరు చిదంబర్ అండి. చిదంబర్ గారు, ఇప్పుడు ఎంత వచ్చి సఫోకేట్ చేస్తే ఇట్ ఈస్ ఎ రెప్యూటెడ్ కంపెనీ. ప్లకార్డులు పట్టుకుని బయటకు వెళ్ళి గొడవ చేస్తే ఒక్కసారి రెప్యుటేషన్ పోయింది అనుకోండి, యూ కెనాట్ బై ద రెప్యుటేషన్. లేదు సార్, నా ప్రశ్న ఏంటంటే 3.5 సంవత్సరాల్లో కాదు సార్, 3.5 సంవత్సరాలు మీ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు ప్లకార్డు పట్టుకొని వచ్చారు, ఎన్నిసార్లు అట్లా రోడ్డు మీద నిలబడుకొని రాలేదు. ఆఫ్ లేట్ దే స్టార్టెడ్ కమింగ్.
ఎప్పుడు సార్? ఎందుకంటే వాళ్ళ గ్రూపుల్లో పెట్టుకుని, నేను చెప్పింది పూర్తిగా వినండి, వాళ్ళ గ్రూపులు పెట్టుకుని పానిక్ అయిపోయి ఈ సిచ్యువేషన్ లోని రియల్ ఎస్టేట్ బాగాలేదు, ఒక పక్క మేము సేల్స్ లేక సఫర్ అవుతున్నాము, వాళ్ళు ఒకటైపోయి వీళ్ళు కట్టలేరు ఎత్తేస్తారన్న మెసేజ్లు పెట్టేసుకుని కంపెనీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తూ ఫర్దర్ సేల్స్ లేదు. ఆఫీస్కి వచ్చేసరికి మా ఆఫీస్ లో చాలా మంది లేడీ ఎంప్లాయీస్ ఉన్నారు. దే ఆల్ గాట్ ఫ్రైటెండ్, దే వాంట్ టు రిజైన్ అండ్ గో బ్యాక్. ఇంత పెద్ద లాస్ కాజ్ చేస్తున్నారు వాళ్ళు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. సార్, మీరు మీ ఎంప్లాయీ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారన్న దానికి బాధపడుతున్నారు, మేము కూడా ఖచ్చితంగా దానికి నేను బాధపడలేదు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు పానిక్ అయిపోయి భయపడిపోయి. అదే సార్ నేనేమంటున్నా అంటే, మరి అలానే వేరే కంపెనీలో ఉద్యోగాలు చేసి సంవత్సరాల పాటు సంపాదించిన డబ్బులు, సేవ్ చేసుకున్న డబ్బులు మీ కంపెనీలో పెట్టారు, ఇవాళ ఆ డబ్బులు మాయమైపోతాయేమో అని భయపడుతున్న వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదంటారా? ఇస్తూనే ఉన్నానండి, వాళ్ళు వెనకపోతే. ఇప్పుడు సార్ నాకు యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది, మీరు డాక్టర్ అనుకోండి మీ దగ్గరికి వచ్చాను, మీరు కట్టుబెట్టి భరోసా ఇస్తారు 4 రోజుల్లో తగ్గుతుందని. తగ్గకుండా రెండో రోజు నుంచి వచ్చేసి నాకు తగ్గలేదని మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు ఏం చేస్తారు? నేనేమంటానంటే సార్, ఒకవేళ డాక్టర్ దగ్గరకు వెళ్ళి కట్టించుకున్న తర్వాత 30 రోజుల్లో మీకు నయం అవుతుందని చెప్పారనుకోండి, 31వ రోజు గురించి మాట్లాడుతున్నాను నేను, 3వ రోజు గురించి కాదు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు వాళ్ళు చెప్పిన దాని ప్రకారము 2022 జనవరిలో వాళ్ళు డబ్బులు కట్టారు మీకు. నేను ఆయన అడిగారు, సమాధానం ఇస్తున్నాను. మీకు ఏదైనా ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాను సార్. మీరు నిజాలే చెప్తున్నా, ఇక్కడ ఏమైనా అవాస్తవం అబద్ధాలు ఏమీ సార్ ఒకసారి వాళ్ళకి ఇవ్వండి సార్ ఫోను. హలో, చెప్పండి, ఆయన అన్ని నిజాలు చెప్తా అంటున్నారు, ఏంటి ఆయన చెప్తున్న అబద్ధాలు ఏంటి? అన్ని అబద్ధాలే సార్, అన్ని ఒక్కటి కూడా నిజం లేదు. హ్యాపీ కస్టమర్స్ అంటున్నారు కదా, ఇంతవరకు ఉన్నారేమో. లాస్ట్ 3 years నుంచి మేము డబ్బులు కట్టాము. మేము ఈ అరుణ్ గారు ఇంతకు ముందు వచ్చింది, మన వేణు శర్మ గారు సీఈఓకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు సంవత్సరం నుంచి వస్తున్నాము. ప్రతిసారి 2 నెలలు అని పెట్టుకుని పోతున్నాడు. ఆయన కాల్ ఇరిగిన దాని గురించి మాట్లాడుతున్నాడు. 1 నెల రోజులు కాదు, ఇప్పటికే ఉదాహరణ చెప్తున్నారు. అలాంటి ఉదాహరణకి మేము చెప్తున్నాము. ఇప్పుడు కాదు సార్, మేము సంవత్సరం నుంచి వస్తున్నాము. వచ్చిన ప్రతిసారి కూడా 2 నెలలు అని చెప్పేసి టైం పొడిగించుకుంటూ పోతున్నాడు. ఈ రోజు ఇంతమంది వచ్చి గొడవ చేస్తున్నా కానీ గొడవ కూడా కాదు, మేము వచ్చి మామూలు రిక్వెస్ట్ చేసాం. ఫస్ట్ చేసిన తర్వాతకి ఏమన్నారు, 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి గ్రీన్ ఆల్ఫాలకు మూవ్ అవ్వండి, లేకపోతే మీ మనీ 9 months తర్వాత ఇస్తా అని చెప్పేసి అని అంటున్నారు. ఆ గ్రీన్ ఆల్ఫా ఏదైతే ఉన్నదో అది కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నది. దాని మీద కూడా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అయినా ఉన్నాయి. సో మేము అవన్నీ కూడా అడగలేదు, మేము డబ్బులు మనీ కావాలని చెప్పి బ్యాక్ కావాలని చెప్పేసి అడిగాము. దాని తర్వాత ఏమంటున్నారు, 9 months అంటున్నారు. ఆల్రెడీ ఒకరికి చెక్ ఇచ్చారు, అది 8 months నుంచి 3 times బౌన్స్ అయిపోయింది, అది కూడా చెక్. మళ్ళీ మేము నమ్మాలి 9 months అని చెప్పేసి టైం అడిగితే ఒకసారి వాళ్ళు ఏదైతే మేము ఎక్కడ మేము మార్కెటింగ్ చేయలేదు, ప్రీ లాంచ్ అని చెప్పేసి మా దగ్గర ఒకటి వాళ్ళది పాంప్లెట్ కూడా ఉన్నది, ఆఫర్ ఉంది, అవి కూడా మీకు పంపిస్తాం. ఒకసారి నాకు పంపించండి, నేను ఆన్ ఎయిర్లో టెలికాస్ట్ చేస్తాను దాన్ని. ఎందుకంటే ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో డబ్బులు కలెక్ట్ చేయడం అన్నది మన ఇండియన్ దీంట్లో అది ఇల్లీగల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో, అది కూడా పర్మిషన్లు రాని ప్రాపర్టీస్కి డబ్బులు కలెక్ట్ చేయకూడదు. ఆయన కలెక్ట్ చేశారు అంటే అది ఆల్రెడీ ఆయన ఇల్లీగల్ ప్రాక్టీసెస్లో ఆయన ఆల్రెడీ పార్టిసిపేట్ చేసినట్టే. ఇంకొకటి, ఇప్పుడు ఆయన చెప్తున్న దాని ప్రకారం ఇప్పటి వరకు ప్రతి సందర్భంలోనూ మీకు సమాధానం చెప్పారు, కేవలం మీరు మాత్రమే ప్యానిక్ అయ్యి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. అందులో నిజమెంత? అది నిజం కాదు సార్. ప్రతిసారి ఆయన మేము ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ రాలేదు. ప్రతిసారి చాలా నెమ్మదిగా వచ్చినాము, వాళ్ళని అడుగుతున్నాము, సార్ ఏమైతుంది సార్ ప్రాజెక్ట్ గురించి అని చెప్పేసి. సిచ్యువేషన్ బాగాలేదని తెలుసు మాకు కూడా రియల్ ఎస్టేట్. సో అందుకని చెప్పేసి మేము కూడా ఓపిక 3 years నుంచి వెయిట్ చేసుకుంటూ వస్తున్నాం. సో 3 years నుంచి వెయిట్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా మాకు ఈ కంపెనీ మీద ఆ ఎండి గారితో మాట్లాడించడానికి కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు. ప్రతిసారి ఏమంటుంటే దుబాయ్ వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు అని చెప్తాను. అట్లీస్ట్ వీడియో కాల్ తోటి మాకు ఒక 2 minutes మాట్లాడేసి ఆయన మాట్లాడితే మాకు భరోసా వస్తుంది అనుకుంటే ఆ భరోసా కూడా కల్పించలేకపోతున్నారు. ఆయన చెప్పిన మేము చెప్తున్నామని అంటున్నారు. మరి మాకు వద్దు, మా ఆప్షన్స్ మేము ఏదైతే చెప్తున్నామో మాకు 1 week లో కావాలి, ఆ ₹1 ఇంట్రెస్ట్ ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతుంటే అది మేము ఆప్షన్స్ ఆయన దగ్గర తీసుకెళ్లలేము, ఆయన కాల్ కలవట్లేదు అని చెప్పేసి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పటిదాకా మాట్లాడిన వ్యక్తి పేరు ఏంటండి? వేణు శర్మ గారా? సో ఆయనే సీఈఓ? ఆయన సీఈఓ. ఓకే, సో ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం 60 నుంచి 70 మంది మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు అని అంటున్నారు. మీరేం 350 మంది అన్నారు. ఏది కరెక్ట్ ఫిగరు? 350 members ఉన్నారు సార్. మాకు ఆల్రెడీ ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉన్నది. ఏదైతే ఈ నిర్మాణ ప్రాజెక్ట్ కింద మేము ప్రీ లాంచ్ చేసుకున్నామో అందరు కస్టమర్స్ కి అప్పుడప్పుడు కలుసుకుంటాం కాబట్టి వీళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళాము, అందరితో ఒక గ్రూప్ ఫామ్ చేసాము. వాట్సాప్ గ్రూప్ లో 300 members అయితే ఆల్రెడీ ఉన్నారు ఇన్వెస్టర్స్. ఓకే, ఒక్కసారి వేణు శర్మ గారికి ఇచ్చే ప్రయత్నం చేయరా? సార్ గారు లోపలికి వెళ్ళారండి. ఓకే, సో వి ఆల్ హ్యావ్ లీగల్ MOUs ఉన్నాయండి మా దగ్గర. అందులో మనీ కూడా మేము వైట్ మనీనే పంపించాము అందరికి కూడా. ఓకే, వేరే వాళ్ళతో మాట్లాడించారా మీరు కాకుండా? వేరే కస్టమర్తో మాట్లాడించారు. హలో సార్. సార్ మీ పేరు సార్?
నా పేరు కళ్యాణ్ అండి. కళ్యాణ్, ఓకే సార్. మీరు ఎప్పుడు కట్టారు సార్ డబ్బులు? నేను నవంబర్ 2021లో ఇచ్చానండి వీళ్ళకి డబ్బులు. ఓకే, నవంబర్ 2021. 2022. ఓకే ఓకే, 2022. ఓకే, ఎంత అమౌంట్ పే చేశారు సార్ మొత్తం? యాక్చువల్గా యూనిట్ కాస్ట్ ఎంత, మీరు ఎంత పే చేశారు? నేను తీసుకున్నది వీళ్ళ దగ్గర 3 BHK తీసుకున్నానండి. మొత్తం 63.5 లక్షలు మొత్తం పబ్లిక్ లోనే ఇచ్చాను వీళ్ళకి నేను. ఓకే, 63.5 lakhs సింగిల్ పేమెంట్ చేసేసారు? లేదు సార్, పార్ట్ పేమెంట్ లో ఇచ్చాను నేను. ఓకే, 3 months లో ఇచ్చాను వాళ్ళకి. ఓకే. సో అంటే అప్పుడు మీకు ఇచ్చిన ఆఫర్ ప్రకారం 3 నెలల్లో కట్టేస్తే మీకు 3 BHK ఎప్పటి వరకు హ్యాండ్ ఓవర్ చెప్పారు? అప్రూవల్స్ వచ్చిన తర్వాత 3 years లో ఇస్తా ఉన్నారు సార్. ఓకే, అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే 3-6 months లో వస్తుంది. ఓకే, మోస్ట్లీ 25 ఎండ్ కానీ 26 ఫస్ట్ హాఫ్ లో కానీ ఇస్తామన్నారు. బట్ ఇప్పటి వరకు ఏంటంటే నేను తీసుకునే 3 years అయింది, ఇంతవరకు అప్రూవల్స్ కూడా రాలేదు. అప్రూవల్స్ వదిలేండి, టీసీ లెటర్ కూడా రాలేదు వీళ్ళకి. ఓకే, ఏదో 3 months బ్యాక్ 2 months బ్యాక్ ఏదో వచ్చేదని అంటున్నారు కదా? లేదు సార్, అది రాలేదండి వీళ్ళకి. ఓకే, రాకుండానే వాళ్ళు వచ్చిందని చెప్తున్నారు అంతే? రాలేదు సార్, అది వాళ్ళు ఏంటంటే అప్రూవ్ అని చెప్తున్నారు కానీ వీళ్ళు మనం ఎప్పుడైతే ఆ డబ్బులు కడతామో అప్పుడే హెచ్ఎండి ఇస్తుంది కదా సార్ వాళ్ళకి. అవును అవును, రాలేదు వీళ్ళకి, పేమెంట్ చేయలేదు వీళ్ళు. సో అది కూడా హోల్డ్ ఉంది. సో వాళ్ళు ఇంకొక ప్రాజెక్ట్ మిమ్మల్ని షిఫ్ట్ అవ్వమని అడుగుతున్నారు. సో అక్కడికి షిఫ్ట్ అవ్వడానికి ఏంటి సార్ మీకున్న అబ్జెక్షన్ ఏంటి? సార్ దాని పేరు గ్రీన్ ఆల్ఫా అండి. ఓకే, మీరు వెళ్ళి చూస్తే ఇప్పుడు కనుక మీరు ఇప్పటికి వెళ్తే అక్కడ ఎవరు ఉండరు, సెక్యూరిటీ కూడా లేదు అక్కడ. ఓకే, సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు అక్కడ తీసుకోండి అంటున్నారు. అదేంటి ఇవాళ మార్కెట్ ప్రైస్ తీసుకోమంటున్నారు. మేము 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం డబ్బులు ఇచ్చి ఇవాళ మార్కెట్ ప్రైస్ మేము ఎందుకు తీసుకుంటాము అవును అని చెప్పేసి మేము దానికి ఒప్పుకోలేదు. అసలు అది యాక్చువల్ గా ఆ ప్రాజెక్ట్ 2022 డిసెంబర్ 23 ఫస్ట్ హాఫ్ లోనే డెలివరీ అవ్వాలి సార్. అది ఇంకా సగం కూడా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. గ్రీన్ ఆల్ఫా అన్నది. సో మేము 3 ఏళ్ల నుంచి విసిగిపోయి ఉన్నాము. డబ్బులు ఇవ్వండి అని అడిగితే ఇంకా వీళ్ళు ఏదో చెప్తున్నారు సార్. కానీ నేను ఇంకా లాస్ట్ ఇయర్ ప్రతి వారం వచ్చానండి నేను వీళ్ళ ఆఫీస్ కి. ఓకే, నాకు జూలైలో క్యాన్సిలేషన్ చేస్తున్నామని చెప్పేసి పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చారు సార్ అవి. ఓకే, ఆ పోస్ట్ డేటెడ్ చెక్స్ అవన్నీ బౌన్స్ అయిపోయినాయి సార్. నాకు ఒక్క చెక్ కూడా ఒక్క పైసా కూడా నాకు రాలేదు. ఎన్ని 3 చెక్స్ ఇచ్చారు వాళ్ళు? మొత్తం 8 చెక్లు ఇచ్చారండి. ఓకే, మొత్తం 8 చెక్లు ఇచ్చారు. అది ₹1 కూడా ఎన్కాష్ అవ్వలేదు నాకు. ఓకే, ఆ చెక్ వాల్యూ ఎంత ఒక్కొక్కటి? 8 నాకు అది ₹1 ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు. ఆ రోజుకి నేను ఏది వస్తే అది చాలే అని చెప్పి తీసుకున్నాను నేను. ఓకే, 9.5 lakhs ఈ చెక్. ఈచ్ చెక్ 9.5 lakhs, మొత్తం 8 మళ్ళీ వేలాది మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్న కంపెనీ అకౌంట్లో 9.5 లక్షలు లేదు అని చెప్తున్నారు ఆయన. మరి నమ్మాలి కదా సార్ అది వాళ్ళు చెప్పింది. ఓకే, సో ఫైనల్గా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి? ఏంటి ఇప్పుడు రెస్పాన్స్ మీరు చూస్తున్న ప్రకారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళమంటున్నారు పోలీసులు. సో మీరు ఏంటి నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటి? అదే సార్, వీళ్ళు మేము మార్నింగ్ వచ్చామండి ఇక్కడికి. వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదో చెప్తున్నారు. అన్ని ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వాళ్ళకి ఫేవర్ గానే ఉన్నాయి. కానీ 3.5 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న ఇన్వెస్టర్లకి ఎటువంటి ఉపశమనం ఇవ్వవు సార్ అవి. ఓకే ఓకే, అందుకని మేము సైలెంట్ గా ప్రొటెస్ట్ చేస్తామంటే వీళ్ళ సీఈఓ గారు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏమైనా చేసుకోవచ్చారని చెప్తే మేము జస్ట్ కిందకి వెళ్ళి ఆ బిల్డింగ్ నించున్నాం సార్. మేము నించిన చోట ఎవరికి ఇబ్బంది లేదు, ఫుట్పాత్ మీద నించున్నాము. మేము నించిన ½ అరగంటకి వీళ్ళు పోలీసులు వచ్చేసారు. ఓకే ఓకే, సో మేము సైడ్కి నుంచి వీళ్ళు వచ్చి మేము పోలీస్ వాళ్ళు వచ్చి మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు పబ్లిక్ న్యూసెన్స్ అని చెప్పేసి అంటే సరే మేము ఎక్కడ కూడా నించాము, వెళ్ళి ఆఫీస్ లోనే కూర్చుంటాము. వాళ్ళు మాకు ఆ ఎండి గారితో మాట్లాడాలి అప్పుడే వెళ్తాము అన్నట్లుగా. ఆఫీస్ లో కూర్చోడానికి అబ్జెక్షన్ ఏం లేదు ఇప్పుడు? లేదు సార్, మా తాళాలు వేసేసారండి వీళ్ళు, మమ్మల్ని రానికుండా పోలీస్ వాళ్ళు తాళాలు తీసారు వీళ్ళు. ఓకే, సో ఇప్పుడు మీరు లోపల ఉన్నారా బయట ఉన్నారా? లోపలే ఉన్నాం సార్. పోలీసు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, పోలీస్ స్టేషన్ కేసు పెట్టమంటున్నారు. అదే ఒకసారి సాధ్యాసాధ్యాలు మేము మాట్లాడుకోవాలి కదా సార్. ఇది సోలోగా తీసుకున్న డెసిషన్ కాదు కదా సార్. మీరు ఆలోచించండి, నేను ఒక బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత మళ్ళీ నేను మీతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ నేను లైవ్లోకి వస్తాను. ఒక బ్రేక్ తీసుకొని తర్వాత మీరు ఒకసారి మాట్లాడుకోండి, మళ్ళీ మీతో టచ్లోకి వస్తాను. ఎస్. సో ఓవరాల్గా అయితే మనం త్రిపుర కన్స్ట్రక్షన్ సంబంధించిన CEO వేణు శర్మ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాము. ఆయన మాట్లాడే మాటలకి అక్కడ ఉన్న నిజాలకి సంబంధం లేదు అన్నదైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆయన చెప్తున్న ప్రకారం వేలాది మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారని చెప్తున్నారు. కానీ బట్ అక్కడ ఉన్న 35 మంది ఎందుకు అసంతృప్తితో ఉన్నారో, వాళ్ళని ఎందుకు మీరు సంతృప్తి పరచలేకపోతున్నారన్న ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు. దానికి తగ్గట్టుగానే ఆయన అథారిటీ చూపిస్తున్నారు తప్ప వాళ్ళ మీద కన్సర్న్ చూపించకపోవడం అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఆయన మాట్లాడుతున్న మాటల ప్రకారము ఆ డబ్బులు అయితే మా దగ్గర లేవు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రియల్ ఎస్టేట్ డౌన్ అయిందో అందులో భాగంగానే మేము కూడా ఇబ్బంది పడుతున్నామనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు బాధితులు చెప్తున్న దాని ప్రకారం 350 మంది కనీసం 50 లక్షల చొప్పున పే చేస్తున్నా సరే దాదాపుగా 175 కోట్ల రూపాయలు వాళ్ళు కలెక్ట్ చేసినట్టుగా మనం నమ్మాల్సిన అవసరం ఉంటే 1200 యూనిట్లకు గాను దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేశారనేది బాధితుల వర్షన్.
నిజమేంటి అనేది తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. చూద్దాం, మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రెగ్యులర్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి ఈ త్రిపుర కన్స్ట్రక్షన్ సంబంధించిన బాధితులు కానివ్వండి, వాళ్ళ యాజమాన్యంతో కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. స్టే ట్యూన్.